సో హలో ఎవ్రీవన్. ఈరోజైతే మన వీడియో వచ్చేసి తిరుపతిలోని జియోలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో నాతో పాటు మీకు చూపిద్దామని, అక్కడికి ఎలా వెళ్ళాలి, అవి ఏమేమి ఉన్నాయి, ఎలా చూడాలనేది చూద్దాము. ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అండ్ ఇంకా దీనికైతే టికెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ టికెట్ కౌంటర్ గేట్ బయటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. అడల్ట్స్కి అయితే పర్ పర్సన్కి రూ. 70 ఛార్జ్ చేస్తాడు. ఇంకా అలా గేట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు బై వాక్ అయినా వెళ్ళొచ్చు. ఇంకా మీ ఓన్ వెహికల్స్ ఉంటే దానికి కూడా పే చేసుకొని అయితే వెళ్ళొచ్చు, లైక్ కార్స్ అలాంటివి. ఆర్ఎల్స్ మీరు స్కూటీస్ అవన్నీ తీసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట, పే చేసుకొని. ఇక్కడైతే సైకిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే సైకిల్ అయితే రెంటెడ్కి తీసుకున్నాం. ఇక్కడ సైకిల్స్ వచ్చేసి రెంటెడ్ అనమాట. మీ ఆధార్ ప్రూఫ్ ఏదైనా ఇచ్చేసి మనమైతే డిపాజిట్ చేసుకొని అయితే సైకిల్స్ తీసుకొని అయితే 1 అవర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. పదా. అండ్ ఇప్పుడే మేము సైకిల్ తీసుకొని అయితే జూలోకి అయితే ఎంటర్ అయ్యాము. మాకైతే సైకిల్ రూ. 100 డిపాజిట్ చేసుకున్నారు అండ్ రూ. 25 పర్ అవర్ తీసుకున్నారు. సో మీరు ఎన్ని అవర్స్ అయితే ఉంటారో అన్ని అవర్స్కి రూ. 25 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు సైకిల్ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మనం పే చేసిన రూ. 100లో మిగిలిన అమౌంట్ మనకి రీఫండ్ ఇస్తారనమాట. సో అలాగా 100తో డిపాజిట్ చేసుకొని అయితే సైకిల్ అయితే తీసుకొచ్చాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, లోపలికి వచ్చాము అండ్ చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ మాకైతే సమ్ వాటర్ బోట్స్ అనేది కనిపించింది. స్టార్టింగ్లోనే మాకు కొన్ని జింకలు అయితే కనిపించాయి. బ్రో జింకా బ్రో కమ్ హియర్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. వాటర్ బర్డ్స్, లుక్ ఎట్ దేర్. భలే ఉంది బ్రో ఇది. బ్రో నేను ఎగురుతావా బ్రో? బ్రో నువ్వు కొరుకుతావా? కొరికించుకోవాలని లేదు నాకు. ఐ థింక్ హీస్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ వాటర్ బోట్స్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొంచెం తడిచిపోయాం. సో అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము. అండ్ తిరుపతికి వచ్చినప్పుడు ఏదో ఒకటి గుర్తుగా పెట్టుకోవాలి కదా. సో ఫర్ దట్ దిస్. సో ఇది మన గుర్తుగా అనమాట తిరుపతికి వచ్చినందుకు. సర్లే ఇంకొన్ని గుర్తులు తీసుకొని పోదాం అంతేగా. ఏదో వింతగా కనిపించింది, సాంబార్ నీరంట. ఎడవన్నా అదేందో కూడా, కానీ దూరంగా చూస్తే మాకు కనిపించింది. లైక్ ఏమో మరి దీని పేరు సాంబార్ అదేందో నాకు, నేను ఫస్ట్ టైం విన్నాను. చాలా దూరంగా బాగున్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడిలు అయితే ఉన్నాయి. కోడ్లు అని అనిపిస్తుంది నాకు, అంటే నిజంగా అలానే ఉన్నాయి. ఏ పీకాక్, ఇది పీకాక్, ఇదిగోండి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మొత్తం అన్ని పీకాక్స్. అండ్ ఐ థింక్ ఇవన్నీ చిన్న చిన్న కోడిలు అనుకుంటా. ఇది పెద్ద కోడి కాబట్టి పీకాక్ ఇక్కడ పెట్టారు. బ్రో మీరు ఎవరైనా అరవచ్చు కదా, కూ అలానే కదా మీరు అరిచేది. హే లుక్ అట్ దిస్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఐ థింక్. ఓ బ్రో, యా అఫ్ కోర్స్ ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. బ్రో ఇంకోసారి అరుస్తావా? ఇంకొకసారి బ్రో. అడిగినప్పుడు అరవట్లేదు, బట్ మంచిగా ఉన్నాయి. గుడ్. సో ఇక్కడ కామన్ పీకాక్ అయితే ఉంది, సే కామన్ పీ ఫౌల్. అండ్ ఆల్సో హియర్ వైట్ పీకాక్ అయితే, అండ్ జనరల్గా నాకు అసలు తెలీదు వైట్ అసలు ఉంటుందని. అండ్ ఆల్సో హియర్ ఇది అడాప్షన్ అయితే కూడా ఉంది, జస్ట్ 25,000 అంట. అండ్ మీలో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ విజిట్ వన్స్ జస్ట్ తిరుపతి జూ, బ్లా బ్లా బ్లా, ఎస్వి జూ. అండ్ మళ్ళీ చూద్దాం ఉండండి. ఓ గాడ్ బ్రో, బ్రో ఇది క్రేజీ ఉంది బ్రో. బ్రో నేను మీకు చూపిస్తా బ్రో, ఉండు బ్రో. ఓ బ్రో వీడినే బ్రో,
బాహుబలి మూవీలో బల్లాల దేవులు కొట్టేది అదో సేమ్ ఆ కలర్లోనే ఉన్నాడు బ్రో. వీళ్ళందరూ బ్రౌన్గా ఉంటే వాడు బ్లాక్గా ఉన్నాడు. యాక్చువల్లీ వీళ్ళందరూ రోజు జిమ్ చేస్తారేమో, మంచి ఫిట్ బాడీతో ఉన్నారు అందరూ. బ్రో మీరు ఇది ఎక్కి రాలేరా? రాలేరులే. మీరు వస్తే మేము ఉండలేము ఇక్కడ. యా, ఇట్స్ గుడ్. అండ్ పైకి వచ్చాక అండ్ కొంచెం లోపలికి వచ్చాక మీరు ఇక్కడ ఫుడ్ స్టాల్స్, సమ్ టాయ్ స్టాల్స్ ఎక్సెట్రా ఏమో ఉన్నాయి. అలసిపోయి ఉంటే ఇక్కడ మీరు తాగొచ్చు. రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంది. సో మేము కూడా ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఫుల్గా అలసిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తాం ఆఫ్టర్ సమ్ టైం. సో అండ్ లోపలికి వచ్చాక ఇక్కడ దీన్ని సఫారీ అంటున్నారు. ఇక్కడ నుంచి సఫారీకి అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడికి వచ్చేద్దాండి. బస్లోనే మనం వెళ్ళాలి. అంటే లైన్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్లో ఉంటాయంట. సో ప్రికాషన్స్ తీసుకుంటారు వాళ్ళకి ఏమో ఉంటాయి. సో బస్ కోసం మేము వెయిట్ చేస్తాం, ఇంకా బస్ రాలేదు. సో అందుకోసం ఇక్కడ అందరం కూర్చోన్నాం. సో చూద్దాం ఈ సఫారీ హౌ ఇస్ ఇట్. అండ్ బస్ అయితే ఎక్కాము. లెట్ మీ షో బ్రో. అదిగో జింక. ఏ బ్రో నేను క్యాప్చర్ చేయలేకపోయాను బ్రో. బ్రో అది పైకి లేస్తుంది బ్రో. అది ఇక్కడ కూడా ఉంది. బ్రో లయన్ బ్రో, ముఫాసా. అంటే వాడు ఇప్పుడు ముఫాసా కొడుకా లేకపోతే వాళ్ళ నానేనా? విలన్ ఉంటాడు చూడు, అలా అన్నాడు వీడి ఫేస్. చాలా పెద్దగా ఉందిరా అది. చూసావా అది నడిచేది కూడా చాలా స్వాగ్ క్రేజ్ కదా. అదొక లాయర్ లాగా నడుస్తుంది, సూపర్ గానే కదా. బ్రో ఇక్కడ ఏదో ఒకటి కనిపించింది. లెట్ మీ షో యూ. మేకవా తెలుగులో ఆకుపచ్చని రెక్కల మేకవా ఏందో బ్రో, మనకు తెలుగు రాదులే. బాగుంది చూడ్డానికి. రెండు ఉన్నాయి కానీ ఇది వేరు. వా అది ఇంకా కలర్ ఇది ప్యారెట్ అనుకుంటాను. ఎస్ దిస్ ప్యారెట్ అండ్ దిస్ ఈస్ ఐ డోంట్ నో దీని పేరు. అది చెప్పా కదా ఏదో మ్యాక్యూ అంట. బట్ నా కోసమే అరిచింది అది. అండ్ ప్యారెట్, ఇది మన ప్యారెట్లు కాదేమో, బాగున్నాయి ఇవి. మనం ఏదో ఒక నోటికి వస్తూ ఉంటుంది కదా, చిలక చెప్పినట్టు చెప్పా అని, అందులో చూపించే చిలక ఇదే ఏమోరా. ఈ చిన్నప్పుడు నేను చాలా పెంచాను రా, నా కాడ చాలా ఉండేటి. సేమ్ ఇలాంటి కేజీలోనే నేను పెట్టి పెంచా. ఇప్పుడు అంత టైం లేదు, ఓపిక లేదు, బట్ బాగున్నాయి. గుడ్. ఒకప్పుడు మనం పెంచినట్టు ఇప్పుడు మనం కేజీలో ఎక్కడో చూడాల్సి వస్తుంది. అవును కరెక్ట్. ఎస్. చిలక, రామచిలక అంటే గుర్తొచ్చే ఫస్ట్ పాట రామ చిలకమ్మ ప్రేమ మనకు అంత వాళ్ళకమ్మ. అదే వాళ్ళు అరుస్తున్నాయి బ్రో. రామచిలుకలు మాట్లాడితే అంటగా బ్రో, మాట్లాడేదన్నా. హలో బాగున్నారా? ఆల్మోస్ట్ ఫైనల్ లాస్ట్కి వచ్చేసా. ఇక్కడ టైగర్స్ ఉంటాయంట, చూద్దాం. బ్యాడ్ లక్. జస్ట్ కానీ నేను చూశాను అది ఇలా లోపలికి వెళ్తుంది, స్వాగ్ అసలు మామూలుగా లేదు. కానీ మేము వచ్చేటప్పుడే చెప్పారు వాళ్ళు త్వరగా వెళ్ళండి బ్రో, క్లోజ్ టైం అయిందని. కానీ నేను చూశాను, కానీ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా. నేను చూశాను ఓకే. అండ్ దట్టు మేము ఇంకా రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చాలా కవర్ చేయలేదు మేము, ఎందుకంటే టైం లేదు. మేము వచ్చిన అరౌండ్ ఇక్కడికి వచ్చినప్పుడే అరౌండ్ 3:34 అలా అయింది. మేము అప్పటికే వచ్చాం కానీ అంత టైం లేదు, మాకు తెలియదు కదా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏమి ఎక్స్ప్లోర్ చేయాలని. కానీ బెటర్, మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం, మొత్తం బాగా తిరిగాము. కానీ చాలా అయితే మిస్ అయ్యాం, అంటే డియర్స్ ఇంకా చాలా ఉన్నాయి. సారీ డియర్ కాదు, బియర్కి డియర్కి చాలా డిఫరెన్స్, మర్చిపోయాము. సో అవన్నీ చూడలేదు. ఇంకా హైనాస్, స్నేక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అదిగో స్నేక్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, ఇండియన్ పైథాన్ రాక్ అని ఇక్కడ. వీళ్ళందరూ ఇప్పుడే రిటర్న్ వస్తున్నారు. అండ్ కుదిరితే మనం కూడా వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చి అన్ని మిస్ చేయకుండా కవర్ చేయాలన్నది కదా. డెఫినెట్గా చూడడానికి ట్రై చేద్దాం. సో చూద్దాం.
బ్రో అదిగో బ్రో రక్తబింజ బ్రో. పైథాన్ స్నేక్. చెప్పా కదా ఈవినింగ్ వచ్చేసరికి రిటర్న్ అయ్యే టైం అయింది. సో అన్నీ నిద్రపోతున్నాయి. వాటికి కూడా డైలీ అలవాటు అయిపోయిందేమో ఈ టైంకి రెస్ట్ తీసుకోవాలని. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఓపిక ఉన్న వాళ్ళు చదువుకుంటూ వచ్చి. ఐ డోంట్ హ్యావ్ ఓపిక నో. ఇంకా వెళ్దాం. ఇప్పుడు లిటరల్లీ ఇక్కడ పైథాన్ బోర్డు ఉంది కదా, చిన్నప్పుడు అంతా పైథాన్ అంటే ఒక పాము ఒక స్నేక్ అనుకునేది. జస్ట్ ఇప్పుడు ఆ పైథాన్ అనే ఒక వర్డ్ చూడగానే అదొక కోడింగ్. పైథాన్ కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది తప్ప ఇంకా పైథాన్ అనే స్నేక్ అని ఒకటి ఉంది కూడా మర్చిపోయాం మేము. అండ్ ఈరోజు ఈ జూ వల్లే మేము ఆ పైథాన్ అంటే పైథాన్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ వన్ స్నేక్ అని గుర్తొచ్చింది. ఓకే దా, ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాం. బాగుంది కదా ఇక్కడ నుంచి. కూల్. అసలు అరే ఈ సైకిల్కి ఏమో బ్రేక్స్ అంతా పర్ఫెక్ట్గా లేదురా. అండ్ ఏమో డౌన్గా ఉంది, మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు. లిటరల్లీ అసలు ఏడపడతావు నాకు తెలీదు. బ్రో 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 ఓ షెట్, మొత్తం కర్వ్గా ఉంది మొత్తం. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు సైకిల్ కదా. ఓ బ్రో బ్రో అస్సలు చాలా చిన్నగా రావాలి, అసలు బ్రేక్స్ పడడం లేదు. నా ఫ్రెండ్ పడతారేమో నాకు తెలీదు. ఫైనల్గా కిందకైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి చిన్నగా మనం అవుట్కి అయితే వెళ్దాం. బ్రో ఫైనల్లీ తిరిగేసాం మొత్తం. అండ్ లిటరలీ మేము 100% కవర్ చేయలేదు, ఒక 50 to 70% తిరుగుంటాం. ఇంకా చాలా చూడలేదు, కానీ ఏం డిసప్పాయింట్మెంట్ అసలు లేదు. మంచిగా ఎంజాయ్ చేసాం, సైకిల్ తీసుకున్నాం కాబట్టి బెస్ట్ అనిపించింది. వాకబుల్ డిస్టెన్స్లో మేము నడుచుకొని వెళ్ళుంటే బై వాక్ అయింటే నిజంగా అసలు అలిసిపోయి ఉండేవాళ్ళం. దట్టు మొత్తం కాదు 1/4 కూడా కవర్ చేయలేము అనిపించింది. సైకిల్ తీసుకొని బెస్ట్ పని చేస్తాం. సో మీరు కూడా ఏదో ఒక వెహికల్ తీసుకొచ్చుకోండి. కార్ అయితే అవైలబుల్ ఉంది, ఆర్ మీ స్కూటీ పర్సనల్ వెహికల్స్ ఇక్కడ అడిగి తీసుకోండి. సైకిల్ అవైలబుల్ ఉంది, బెస్ట్ అంటున్నాను నేనైతే. అండ్ దాట్స్ ఇట్ గైస్, ఇంకా రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయిపోతాం తిరుపతి నుంచి. బాయ్ బాయ్. అండ్ బయటికి అయితే వచ్చేసాము. అండ్ దాట్స్ ఇట్. అంటే ఇక్కడ నుంచి ఆటోస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, సో వెయిట్ చేస్తాం ఆటోస్. ర్యాపిడో బుక్ చేస్తాం కానీ అంత అవైలబుల్ లేదు. బెటర్ బస్ ఉందన్నారు కానీ బస్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి అంత నో ఐడియా, వెయిట్ చేయాలంట. సో అంత వెయిట్ ఇప్పుడు నేను చేయలేను. సో చూద్దాం. ర్యాపిడో అయితే బుక్ చేసా, వస్తుందంట. బెటర్ ర్యాపిడో వచ్చాక మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. బాయ్ బాయ్ బాయ్. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. దట్ వీడియో కేమ్ టు ఎండ్. అండ్ ఇప్పటికే బాగా లెంత్ అయింది అనుకుంటాను వీడియో. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం రీమార్క్స్ ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి కొత్త వ్లాగ్స్ కదా, నాకు అంత ఐడియా లేదు. సో మీరు సపోర్ట్ చేస్తే అందులో రీమార్క్స్ ఉంటే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం అయితే మీకు బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తాను. అండ్ నా వీడియోకి సపోర్ట్ చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్. అందరూ అయితే చూడండి, వీళ్ళంటే శిక్షించండి లేదంటే క్షమించండి, అంతేగా నా వీడియో చూడకుండా ఎవరు ఉండకండి. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.